మీజిల్స్ అనగా ఇది తట్టు లేదా పొంగు జ్వరం అంటారు. ఇది మేము రొటీన్గా మేము చేసేటటువంటి ఇమ్యునైజేషన్ కార్యక్రమంలో మేము 10వ నెల తర్వాత 18 నెలలో ఇంజెక్షన్ ఇస్తున్నాము. అలా కాకుండా ఈ రుబెల్లా అనేటటువంటి ఇంకొక ఇన్ఫెక్షన్ ఉంది, అది కూడా వైరస్ ద్వారానే సంక్రమిస్తుంది. ఈ రుబెల్లా ఇన్ఫెక్షన్ ముఖ్యంగా 3 నెలల గర్భిణీ సమయంలో కనుక స్త్రీలకు సోకినట్టయితే దాని యొక్క దుష్పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. అవి ఎన్నో రకాలైనటువంటి అంగవైకల్యం కూడినటువంటి పిల్లలు పుట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇటు ఈ తట్టు లేదా పొంగు జ్వరాన్ని, అలాగే ఈ భావితరాలు ఎవరు కూడాను అంగవైకల్యాలతో పుట్టకుండా ఉండేటందుకు భారత ప్రభుత్వం వారు ఈ మీజిల్స్ను రుబెల్లాను కలిపి ఎంఆర్ ఇంజెక్షన్ అనేటటువంటి ఒక ఇంజెక్షన్ని తయారు చేసి, ఈ ఇంజెక్షన్ని 1 సంవత్సరం వయసు కాదు 9 నెలల వయసు కలిగిన పిల్లల నుండి 15 సంవత్సరాల వరకు 15 సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్లల వరకు కూడాను ఈ ఇంజెక్షను దేశమంతా, ఇప్పుడు ప్రస్తుతం మన రాష్ట్రం అంతా ఒకేసారి ఈ ఇంజెక్షన్ ఇవ్వడానికి నిర్ణయించారు. అంటే ఒకే దఫా. తద్వారా ఏంటంటే ప్రస్తుతం సమాజంలో ఈ మీజిల్స్కు ఉన్నటువంటి రోగ నిరోధక శక్తి, మీజిల్స్ ఇంజెక్షన్ వల్ల వస్తున్నటువంటి రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంది. అది 60% మాత్రమే ఉంది. ఈ రోగ నిరోధక శక్తిని పెంచడంలో భాగంగా ఈ వయసు పరిమితి కలిగినటువంటి పిల్లలందరినీ, అది 9 నెలల నుండి 15 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళందరికీ కూడాను ఒకసారి ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల సుమారుగా దాన్ని 95% నుండి 99% వరకు పెంచవచ్చు అనేటటువంటి నిర్ణయానికి గవర్నమెంట్ రావడం జరిగింది. అది ఎన్నో పరిశోధనల తర్వాత ఆ విషయం తెలియడం వల్ల అందరికీ ఒకేసారి ఇంజెక్షన్ ఒకసారైనా సరే ఒకేసారి ఇవ్వాలి అనేటటువంటి నిర్ణయంలో భాగంగా ఈ మీజిల్స్ రుబెల్లా క్యాంపియన్ ఎంఆర్ క్యాంపియన్ని ఆగస్టు 17వ తారీఖున ప్రారంభిస్తున్నారు. ఈ 17వ తారీఖున స్కూల్స్లో పిల్లలందరికీ కూడా ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత అది అంతా ఒక వారం రోజుల ప్రోగ్రాము. స్కూల్స్ తర్వాత అంగన్వాడీ సెంటర్స్, గ్రామాల్లో, ఆ తర్వాత అన్ని పిఎస్సీల్లో కూడా, అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, గవర్నమెంట్ హాస్పిటల్స్లో, అంతేకాకుండా మరి బాగా మంచి పిల్లల వైద్య నిపుణులు ఎక్కడైతే ఉంటారో ఆ పిల్లల డాక్టర్స్ వద్ద కూడాను ఈ యొక్క మీజిల్స్ రుబెల్లా ఇంజెక్షన్ ఎంఆర్ ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఆ తర్వాత ఏంటంటే ఇది సుమారుగా 1 రోజుల కార్యక్రమం. ఈ నెల రోజుల్లో చివరి వారంలో ఇంకా ఎవరైనా పిల్లలు మిగిలిపోయినట్టయితే వాళ్ళకు కూడాను ఇంకా ఎక్కడైనా మిగిలిపోయారా అనేటటువంటి పిల్లలు కూడా మిగిలిపోతే వాళ్ళకు కూడా ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా పెద్ద కార్యక్రమం. ఈ ఇంజెక్షన్ సమయంలో ఈ ఇంజెక్షన్ ఆల్రెడీ మన భారతదేశం దక్షిణ భారతదేశంలో తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేశారు. మన రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మనం ఈ ఇంజెక్షన్ని ఇస్తున్నాము. ఈ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల పిల్లలకు చక్కగా ఈ యొక్క పొంగు జ్వరాలు కానీ, అలాగే మరి ఎవరైనా పిల్లలు కూడా ఏ రకమైనటువంటి అంగవైకల్యాలతో పుట్టకుండా ఉండేటందుకు అవకాశం ఉంది. ఆ రకంగా మన ఆరోగ్యవంతమైనటువంటి సమాజాన్ని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం, మన తెలంగాణ ప్రభుత్వం కూడాను కృతనిశ్చయంతో ఈ ప్రోగ్రాం తీసుకోవడం జరిగిందని తెలియజేసుకుంటున్నాను. కాబట్టి కొత్తగూడెం జిల్లా ప్రజలందరికీ నేను చేసుకునే మనవి ఏంటంటే, తప్పనిసరిగా ఈ వయసు కలిగినటువంటి పిల్లలు, అది మరి 9 నెలల వయసు నుండి 15 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలందరికీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు కూడా మిస్ కాకుండా తప్పనిసరిగా ఈ మీజిల్స్ రుబెల్లా ఇంజెక్షన్ ఇప్పించాలని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను.